హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఇన్స్టెంట్గా జొన్న దోశ చాలా తేలిగ్గా ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికోసం ముందుగా ఒక ఇన్స్టెంట్ జొన్న పిండి ప్యాకెట్ ఏదైనా తీసుకుని దానిలో ఒక బౌల్లోకి 2 కప్పుల దాకా జొన్న పిండిని తీసుకుంటున్నానండి. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి, వీటితో పాటు కొత్తిమీర, అలాగే కొంచెం అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు ముక్కలు, తగినంత సాల్ట్ని వేసుకొని ఇప్పుడు 1కి 2.5 కప్పు చొప్పున 5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను 2 కప్పుల దాకా జొన్న పిండిని తీసుకున్నాను కాబట్టి 5 కప్పుల వాటర్ని యాడ్ చేసి ఈ వాటర్ పిండి బాగా ఉండలు లేకుండా కలిసేలాగా గరిటెతో కానీ చేతితో కానీ కలపెట్టేసుకోవాలండి. ఈ జొన్న పిండి దోశ అనేది మనకి రవ్వ దోశ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. ఇలా చూపించిన విధంగా బాగా కలిపేసేసుకొని ఉండలు లేకుండా చూసుకోవాలి. మనకి ఈ విధంగా పలచగా జారుడుగా ఉంటే పిండి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇలా పిండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు కదిలించకుండా పక్కన పెట్టేసుకోవాలండి. పిండిని ఒక అరగంట నానబెట్టుకోవటం వల్ల మనకి ముక్కలు విరగకుండా అలాగే బాగా టేస్టీగా దోశ బాగా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ఒక అరగంట తర్వాత పిండిలో మరి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ సాల్ట్ కానీ ఏదైనా టేస్ట్ తగ్గినట్టయితే ఇక్కడ కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత సిమ్లో పెనంని బాగా హీట్ అయ్యేలాగా వేడి చేసుకోవాలి. తర్వాత ఆయిల్ని అప్లై చేస్తున్నానండి. ఈ విధంగా అప్లై చేసుకోవటం వలన దోశ అనేది అతుక్కోకుండా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో చూపించిన విధంగా పిండిని 1 కప్పు సహాయంతో కింద నుంచి పైకి బాగా వాటర్లో పిండి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వలన దోశలు మందంగా కాకుండా పల్చగా వస్తాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పై వాటర్ మాత్రమే కప్పులోకి వచ్చేలాగా తీసుకొని బాగా హీట్ అయిన పెనం మీద మాత్రమే అంచుల నుంచి లోపలికి ఇలా చూపించే విధంగా దోశను వేసుకోవాలి. అలాగే దోశ పైన 1 స్పూన్ దాకా ఆయిల్ని తీసుకుంటున్నానండి. ఈ జొన్న దోశ అనేది వెంటనే తిప్పకూడదండి, కొంచెం టైం పడుతుంది కాలటానికి. మనం జొన్న దోశ వేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్ నుంచి మీడియంకి, మీడియం నుంచి సిమ్కి మార్చుకుంటూ ఈ దోశని కొంచెం ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలి. మధ్యలో కాలిన తర్వాత పెనాన్ని జరుపుకుంటూ అంచులకి పక్కకి అన్ని వైపులా సమంగా ఎర్రగా కాలేలాగా కాలిన తర్వాత మాత్రమే దోశని టర్న్ చేసుకోవాలి, లేదంటే దోశలో ముక్క ఇరిగిపోతుంది. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ వరకు అవతల వైపు కాల్చుకుంటే జొన్న దోశ రెడీ అయిపోతుందండి. నేనైతే దీన్ని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ.